నేడే తుది విడత పోలింగ్. రాబోయే 5 ఏళ్ల పాటు దేశ గమనాన్ని నిర్దేశించే సార్వత్రిక సమరంలో తొలి విడతకు రంగం సిద్ధమైంది. 7వ దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. 18వ లోక్సభను కొలువు తీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను 7 విడతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. మరోవైపు ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడనున్నాయి. 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్ జరగనుంది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఈ దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ 1996 తర్వాత తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 13 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇక్కడి వారణాసి నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపుపై గురిపెట్టిన మోదీపై కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, బీఎస్పీ తరపున అతహార్ జమాల్ లారీ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ గట్టి పట్టున్న దక్షిణ ప్రాంతంలోని 9 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలో మిగిలి ఉన్న 42 అసెంబ్లీ స్థానాలకు 7వ విడతతో పాటే పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్లోని 6 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా శనివారమే నిర్వహించనున్నారు.